హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కవిత అండ్ కథలకు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్లో కామెంట్ చేసేసేయండి. ఇక్కడేంటి అన్ని గోల్డ్ సంబంధించినవన్నీ చూపిస్తున్నాను అని అనుకుంటున్నారా? నేను అక్షయ తృతీయకి గోల్డ్ షాప్ చేయడానికి గోల్డ్ షాప్కి అయితే వెళ్ళాను. ఇక్కడ వచ్చేసి థర్స్డే వెళ్ళాను. లాస్ట్ వీక్ నైటే వెళ్ళాము. ఇప్పుడు లేట్ అయిపోయింది ఈ వీడియో పెట్టడానికి. ఎండ్ వరకు చూసేసేయండి నేనేం తీసుకున్నాను అనేది. ఇంకా ఎంటర్ అయిపోయాము. చాలా రష్ అయితే ఉందన్నమాట ఆ రోజు. ముందు రోజే మనకు అక్షయ తృతీయ వచ్చింది కదా, ఫ్రైడే రోజు. ఇంకా ఒకసారి మీకు అన్నీ చూద్దామనేసి ఇది వచ్చేసి డైమండ్ సెక్షన్లో చాలా వెరైటీ డిజైన్స్ అయితే వచ్చాయి. రింగ్స్ కానివ్వండి, ఇయర్ రింగ్స్ కానివ్వండి, నెక్ పీసెస్, మళ్ళీ లాంగ్వి అన్నీ చాలా చాలా బాగున్నాయి. అన్ని దాంట్లోనూ వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మలబార్ గోల్డ్, మీరు ఎంట్రన్స్లోనే చూడొచ్చు. ఇది వచ్చేసి హ్యాండ్ మేడ్ దాంట్లో లాంగ్వి, మినీవి అన్నీ ఉన్నాయి. బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే వచ్చాయన్నమాట అక్షయ తృతీయకి. నేను అన్ని సెక్షన్స్ చూపించాను. గోల్డ్ సెక్షన్లో చాలా రష్ ఎక్కువ ఉంది. గోల్డ్ సెక్షన్లో కూడా చాలా వెరైటీస్ అయితే వచ్చాయి. ఎవరైనా విజిట్ చేయాలంటే మలబార్ గోల్డ్, బరవా విలేజ్, చాలా బాగున్నాయి వెరైటీస్ అయితే. చూడండి కంపల్సరీగా వెళ్ళి. ఇక్కడ అన్ని 2 లేయర్స్ 3 లేయర్స్ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. మొత్తం మీకు ఓవరాల్గా షాప్ కూడా ఒకసారి చూపిస్తాను, చూసేసేయండి. నేను ఇక్కడ వచ్చేసి ఏం తీసుకున్నానని మేము హాఫ్ అన్ అవర్ అలా వెయిట్ చేసామన్నమాట. మాకు తెలిసిన అతనే ఉన్నాడు దాంట్లో. కొంచెం బిజీగా ఉండడం వల్ల కొంచెం లేట్గా వెయిట్ చేసి కూర్చున్నాము. ఇంకా అప్పటి వరకు నేను ఎందుకు ఊరికే ఉండడం అనేసి మీకు ఒకసారి చూద్దాం అనేసి. ఇది డైమండ్ సెక్షన్లో పెండెంట్, చైన్, బ్లాక్ బీడ్స్ ఇవన్నీ కూడా తీసాను అనమాట. చూడండి, కతార్లో ఎవరైనా ఉంటే వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నెక్స్ట్ నేను అన్కట్ డైమండ్లో కూడా చూశాను. ఇదంతా కూడా అన్కట్ డైమండ్ సెక్షన్. దాంట్లో చాంద్బార్ వేసి ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. చాలా యూనిక్ డిజైన్స్ అయితే ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. మీరు ఏమేమి తీసుకున్నారు కామెంట్లో కామెంట్ చేయండి. నేనేం తీసుకున్నాను, మా పాప కోసం తీసుకున్నాను అనమాట. ఇంతకుముందు 2-3 టైమ్స్ వచ్చి మేము సెలెక్ట్ చేసుకొని పెట్టేసి వెళ్ళామన్నమాట. మళ్ళీ వచ్చి ఆ రోజు సెలెక్ట్ చేయడం అంటే చాలా లేట్ అయిపోతుంది అనేసి అప్పటికైనా మేము వచ్చింది 7 o'clock అయితే మేము ఇంటికి వెళ్ళేసరికి 10 అలా అయింది మాకు. సెలెక్ట్ చేసిన పీసెస్ తీసుకొని వెళ్ళడానికి అంటే అంత లేట్ అయిపోయింది. చూడండి ఎంత రష్ ఉందో గోల్డ్ షాప్లో, చాలా రష్ అయితే ఉంది. గోల్డ్ ఎంత రేట్ పెరిగినా కూడా గోల్డ్ అనేది అందరికీ చాలా సెంటిమెంట్, చాలా ఇష్టం కూడా. లేడీస్కి అయితే ఇంకా చాలా ఇష్టం అసలు. ఇక్కడ చూడండి, ఇక్కడ సెక్షన్ మొత్తము రింగ్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ సెక్షన్ మొత్తం కూడా నెక్లెసెస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడైతే నేను సెల్ఫ్ వీడియో తీసుకున్నాను, అందుకే అలా వచ్చింది. చూపిస్తున్నాను మొత్తం ఓవరాల్గా షాప్ అంతా ఎలా ఉందనేసి. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. ఇక్కడ చూపిస్తున్నాడు అనమాట. తిని వచ్చేసి ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాడు. వేరేవి కూడా చాలా బాగా వచ్చాయి. మేము ఇయర్ రింగ్స్ చూసాము. బుట్ట ఇది వచ్చేసి బాగుంది, చూసాం కానీ చాలా ప్రైస్ ఎక్కువ అనిపించింది నాకు. బ్లాక్ బీడ్స్ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. చూసాను, అది కూడా వేసుకొని నేను చూసాను. మీకు లాస్ట్లో పిక్ అయితే పెడతాను నేను. ఇక్కడ మేము సెలెక్ట్ చేసింది ఇది కూడా నేను ఒకసారి పెట్టుకొని చూసాను అనమాట. సెట్ అయ్యింది, చాలా బాగా అనిపించింది, కానీ తీసుకోలేదు, బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనేసి. మా పాప కోసం ఈ చిన్న ఇయర్ రింగ్స్ అంటే బుట్టాలు అవి చూసాము. ఇంకా ఇవి కూడా చూసాము. చాలా బాగున్నాయి కదా. మీకు ఎలా అనిపించింది కామెంట్లో కామెంట్ చేయండి. ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే చెప్తున్నాడు అనమాట. అంటే మనకి స్టోన్స్కి ఎంత పడుతుంది, డైమండ్స్కి ఎంత పడుతుంది, గోల్డ్ ఎంత ఉంది, మళ్ళీ దాంట్లో మేకింగ్ ఛార్జ్ ఎంత వేస్తారు, అవన్నీ కూడా తను ఎస్టిమేట్ చేసి చెప్పాడనమాట ఎంత అవుతుందని. మేము గోల్డ్ కాయిన్స్ మేము జాయిలకాస్లో స్కీమ్ కట్టామని చెప్పాను కదా, ఆ కాయిన్స్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చామన్నమాట. ఆ కాయిన్స్తోనే మేము గోల్డ్ అయితే పర్చేస్ చేసాము ఇక్కడ. ఇంకా బ్లాక్ బీడ్స్ కూడా చాలా బాగుంది, కానీ చాలా ఎక్కువ హెవీ అనిపించింది నాకు. ఇంకా సరేలేండి అనేసి ఇంకా పక్కన పెట్టేశాను. ఇక్కడైతే అతను చెక్ చేయడానికి వెళ్తున్నాడు అనమాట ఎన్ని గ్రామ్స్ ఉందని. అక్కడ మనకి ఇయర్ రింగ్స్ తీసుకున్నామనేసి మాకు 1 గ్రామ్ ఒకదానికి, 1/2 గ్రామ్ ఒకదానికి ఇచ్చాడనమాట. అవి కూడా దాంట్లోనే యాడ్ చేసేసాము. ఇక్కడ వచ్చి మా రేతో అయితే అసలు షాప్లో ఉండనని గోల.
ఇంకా తనని బయటికి తీసుకొచ్చాను. తన క్యాట్ అంటే చాలా ఇష్టం అనమాట. చూస్తూ ఉంది ఇక్కడ నించొని. తన దగ్గరికి వెళ్ళి హలో చెప్పడం, బాయ్ చెప్పడం, రమ్మని పిలవడం అలా చేస్తూ ఉంది. చాలా క్యూట్గా చూడండి ఎలా పిలుస్తుందో. దాన్ని చూస్తూనే నించుంటుందంట. అస్సలు రూపలికి రాదంట. చాలా సతాయిచ్చేసింది. అయితే వెళ్ళి మాట్లాడు, హలో ఇవ్వు అని అంటే వెళ్ళట్లేదు, భయపడుతూ ఉంది. డైమండ్లో తీసుకుంటే మనకు సర్టిఫైడ్ కార్డ్ అయితే వస్తుంది కదా, అది చెక్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ పెట్టుకుంది అయితే మీకు పిక్ అయితే పెట్టాను చూడండి. ఇక్కడ బ్లాక్ బీడ్స్ కూడా వేసుకున్నది పిక్ అయితే పెట్టాను. ఈ వీడియో ఇంతే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మేము ముందుంటాం. అంటిల్ దెన్ బై బాయ్.